కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలకవే అంబ పలుకు జగదంబ పలుకు. కష్టాల కొలిమిలో కణకణ మండుతున్నావే తల్లి. నీ పేరులో ఉన్న ఆనందం నీ జీవితంలో లేదే బంగారు బొమ్మ. మనసు మాలచ్చమ్మ, ఓపిక భూదేవంత. నా గురించి కాదమ్మా, నాకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పు. అవునవును, తండ్రెవరో కూడా తెలియదు, ఆ బిడ్డ గురించే చెప్పాలి. నువ్వూరుకొని వినవే. అబ్బా, మీ ఇద్దరు గుసగుసలు ఆపండే. చెప్తానమ్మా. కడుపులో నల్సు గురించి చెప్తాను, పురుడు పోసుకున్నాక జరగబోయేది చెప్తాను. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారే, ఈ బిడ్డొచ్చిన వేళ ఇంటి జాతకమే మారబోతోంది. అన్నం ముద్ద మెతుకులు మెతుకులు అయిపోతుంది. ఆ మెతుకో మూల ఈ మెతుకో మూల చేరుకుంటుంది. అంటే ఆనంది ఇల్లు విడిచి వెళ్ళిపోతుందా? జరిగింది ఒకటి, జరగబోయేది ఒకటి. ఈ బిడ్డ ఈ ఇంటిలోన పురుడు పోసుకోకూడదే బాలా. లేదంటే జరగబోయే ప్రళయాన్ని ఆ జగన్మాత కూడా ఆపలేదు. చాలా మా ఆపు. ఆనంది చెప్పించుకుంది చాలు, పద. చెప్పనివరా? ఆ బిడ్డ ఇక్కడ పుట్టడం ఇంటికి మంచిది కాదని చెప్తుంటే అలా అంటావేంటి? అమ్మా, ఎవరు ఎన్ని చెప్పినా ప్రళయం ముంచుకొచ్చినా ఆనంది ప్రసవం ఈ ఇంట్లోనే జరుగుతుంది, జరిగి తీరుతుంది. అలా అనకు నాయనా. అంబ పలుకు జగదంబ పలుకు. ఒక్కసారి ఆలోచించు, అడుగులేయి. విధిరాతకు ఎదురెళ్లడం మంచిది కాదు. అందుకే వద్దని చెప్పాను ఆనంది, విన్నావా? ఇప్పుడు చూడు, నీ మూడు మొత్తం చెడిపోయింది. అది కాదు అశ్విన్, సోదమ్మ చెప్పిన మాటలు నిజం అవుతాయే అంటావు. అశ్విన్, ఏమనుకుంటున్నావురా? అన్నీ నువ్వు నమ్మేవే జరగవు. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా నమ్మాలి. ఆనంది, పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు వద్దు అశ్విన్, రేపు వెళ్దాంలే. సరే, నీ మూడు మొత్తం మారిపోయిందని నాకు అర్థమైంది. నేను కూడా కంపెనీకి వెళ్ళిపోతాను. ప్రసన్న, వదిన్ని లోపలికి తీసుకెళ్ళు. సరే అన్నయ్య. వదినా రా. బా ఆనంది, పద. ఇదిగో తీసుకో అమ్మా. ఏం చెప్పావమ్మా? ఒక్క మాటతో మా వదిన మనసు ఆలోచించేలా చేసావు కదా. సోది చెప్పుకునేదాన్ని నాతో ఇలా ఎందుకు చెప్పించారమ్మా? అవన్నీ నీకు అవసరం లేదు. చెప్పినట్టు చేసావు కాబట్టి నీకు డబ్బులిస్తున్నాను, తీసుకొని వెళ్ళిపో. మళ్ళీ ఈ దరిదాపుల్లో కనిపించకు. అలాగేనమ్మా. అమ్మా, ఈ దెబ్బతో అత్తయ్య ఖచ్చితంగా ఆనందిని పంపేస్తుంది. దానికి బిడ్డ పుట్టడం కన్నా ముందే అది బయటికి వెళ్ళిపోతుంది. అదే కదే ఈ భవానీ అంటే. ఎలా ఉంది నా ప్లాను? అబ్బో, అదిరిపోయిందమ్మా. ఇద్దరినీ ఒకేసారి ఎమోషన్తో కొట్టావు కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకుంటున్నావే మీ అమ్మ గురించి? వాళ్ళు పారిపోవాలి, తర్వాత వదిన మనసు మార్చాలి అనుకుంటూ ఉంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? అందుకే కదా ఇంత చేసావు. సరే సరే పద. ఇప్పుడు మా వదిన ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, ఏంటి మళ్ళీ వచ్చావు? కోటి కోసం కోటి విద్యలు. మంచైనా చెడైనా వాక్కు బయటకొచ్చిందంటే గట్టి మార్పు రాబోతోంది. నేను చెప్పినట్టు లేదమ్మా, ఆ అమ్మే పలికించినట్టుంది.
వదినా వదినా ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు ప్రసన్న, చెప్పు వదినా. ఏం లేదు, కాస్త నీరసంగా ఉంది. అయ్యో అవునా? మరి నాతో చెప్పొచ్చు కదా, నేనేమైనా తినడానికి చేసేదాన్ని. సరే ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. వదినా తీసుకో, తాగు. తాగమ్మా తాగు, బాగా తాగు. ఇది సరిపోతుందా? దేవలోకం నుంచి అమృతం కూడా తెప్పించమంటావా? అమ్మా ఏంటా మాటలు? నేనేమన్నానే? ఈ సేవలు చాలవేమోనని ఇంకేమైనా కావాలా అని అడిగాను. ఏమైంది అత్తయ్య? అసలు నీకేం కావాలమ్మా? ఇంకేం కావాలమ్మా? నాకేం అక్కర్లేదు. అయినా నీ ప్రియతమ వదిన గారికి కావలసినట్టే ఇక్కడంతా జరుగుతోందిగా. నేనేం చేశాను అత్తయ్య? ఏమీ చెయ్యట్లేదు కదా, అదే నా బాధ. అంటే పనులు చేయట్లేదా? అయ్యయ్యో అవ్వా, పనులే? అసలు ఆ మాట ఎత్తితేనే మీ అన్నయ్య కారాలు మిరియాలు నూరుకుంటూ వస్తాడే. మరి ఇంకేంటమ్మా? తెలీదా? మీకు తెలీదా? తెలిసినా తెలియనట్లు నాటకాలు ఆడుతున్నారా? నీతో ఆటలాడేంత ఓపిక మాకు లేదులే. ప్రసన్న నువ్వుండు. అత్తయ్య గారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు నిజంగా తెలీదు. తెలీదా అంటే ఈ ఇంట్లో జరుగుతున్న రామరావణ యుద్ధాలకి కారణం నువ్వని తెలీదా? మాకు మనశ్శాంతి లేకుండా పోవడానికి కారణం నువ్వని తెలీదా? అశ్విన్ జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వని తెలీదా? ఇప్పుడొచ్చిన సోదావిడి కూడా నీ వల్లే ఈ ఇంటికి పీడ పట్టుకుందని చెప్పడం తెలీదా? ఆవిడెవరో వచ్చి 4 లేనిపోని మాటలు చెప్తే అవన్నీ నిజమైపోతాయా? ఆవిడేం లేనివి చెప్పలేదు, ఉన్నవే జరుగుతున్నవే చెప్పింది. అయినా మన ఇంట్లో జరిగినవి అన్నీ ఎంత కరెక్ట్గా చెప్పిందో మీరే చూశారుగా. అలా చూసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావే? ఫూలిష్ గా మాట్లాడకమ్మా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాటిని ఎవరు నమ్ముతారు? నేను నమ్ముతానే, ఖచ్చితంగా నమ్ముతాను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఈ ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాను. అది జరగని పని. అంటే ఇప్పుడు వెళ్ళదనా లేక ఎప్పుడు వెళ్ళదనా నీ ఉద్దేశం? డెలివరీ అయిన తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పాను కదా అత్తయ్య. కాదు, డెలివరీకి ముందుగానే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి.